ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే బయట గార్డెన్కి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో ఆశ్రమం నుంచి ఆశ్రమం వార్డెన్ వస్తుంది. ఆమెను చూసి అవని, అమ్మా మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా అవసరమా? నా దగ్గర ఒక 12-13 వేలు దాకా డబ్బు ఉంది, దాన్ని ఇస్తాను, తర్వాత చూసి నిదానంగా డబ్బులిస్తాను అని చెప్పి ఇక అవని అయితే ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడ మాత్రం మౌనంగా ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకంత డల్గా ఉన్నారు, ఏం జరిగింది అని అంటూ ఉంటే దానికి ఆవిడ అదేం కాదులే అవని అని చెప్పి ఇక తడబడుతూ ఉంటే, ఏంటమ్మా ఏమైంది, ఏదైనా సమస్య, ఆశ్రమంలో పిల్లలందరూ బాగానే ఉన్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఇక ఆ ఆశ్రమం వార్డెన్ అయితే, ఏం చెప్పమంటావమ్మా, ఆశ్రమంలో ఒక పాపకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, దానికోసం ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి అంటున్నారు, లేకపోతే పాప ప్రాణాలు పోతాయి అంటున్నారు. దానికోసం నాకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిశాను, కానీ వాళ్ళిచ్చిన డబ్బు మొత్తం కలిపితే ₹1,00,000 కూడా అవ్వలేదు. ఇప్పుడు ఆ పాపకి ఆపరేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలకి అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆ పాపకి హార్ట్ ప్రాబ్లమా? సర్జరీకి ఎంత అవుతుంది అని అడగడంతో 10-20 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. అంత మొత్తం ఎలా వస్తుందో తెలియక ఇంత పెద్ద కష్టం వస్తే ఇప్పుడా చెప్పేది అని చెప్పి అవని అయితే ఆ వార్డెన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా దొంగచాటుగా ఇక పల్లవి చూస్తూ ఉంటుంది. అవని ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే అది అది అని చెప్పి తన చేతుల వైపు చూడగానే తన చేతికి ఉన్న గాజులు కనిపిస్తాయి. వాటిని తీసి వార్డెన్ చేతికి ఇస్తుంది. చూడండి, ఈ గాజులు తీసుకెళ్ళండి, ఇవి అమ్మితే దరిదాపున 10 లక్షల దాకా రావచ్చు. వీటిని ముందు అమ్మి పాపని హాస్పిటల్లో చూపించండి, తర్వాత ఎంతైతే అంత నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పి ఇక చేతికి ఉన్న గాజుల్ని అలాగే తన మెడలో ఉన్న గొలుసుని ఆ వార్డెన్ చేతికిచ్చి ఆమెని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇదంతా చూసిన పల్లవి అయితే పరుగు పరుగున వెళ్ళి ఇక పెద్దవిడితో, అమ్మమ్మ అసలు బయట ఏం జరుగుతుందో తెలుసా? అవని అక్క తన చేతికి ఉన్న గాజుల్ని అలాగే తన మెడలో గొలుసుని మొత్తాన్ని కూడా దానం కింద ఇచ్చేసింది. పైగా ఇంకా ఏమన్నా కావాలంటే ఇస్తానని చెప్తుంది. అసలు మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా అలా చేయడమేంటి అని చెప్పి తన మాటలతో పెద్దావిడ్ని ఫుల్గా రెచ్చగొడుతుంది. ఇక పెద్దావిడైతే చాలా కోపంగా పార్వతి అని గట్టిగా పిలవడంతో ఇక పార్వతి కూడా అక్కడికి వస్తుంది. పార్వతి అలాగే పెద్దావిడ అవని దగ్గరికి వెళ్తారు. అవని, నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటే, నేనేం చేశాను అమ్మమ్మగారు, ఇక్కడ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అని అంటుంటే, ఇది కాదు, ఇందాక నువ్వు చేసిందంతా నేను చూశాను. అయినా నువ్వేమన్నా నీ పుట్టింటి నుంచి మోసుకొచ్చావా? నువ్వు కష్టపడిన కష్టార్జితమా? ఇక్కడ నా కొడుకు నా మనవడు ఎంతో కష్టపడి రూపాయి పోగేసి ఆస్తులు సంపాదిస్తుంటే వాటిని నువ్వు ఇట్టే తరగిచ్చేస్తున్నావు అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనిని తిడుతూ ఉంటుంది. అవని, అది కాదమ్మమ్మగారు, ఒక్కసారి నేను చెప్పేది అని అంటూ ఉంటే ఇక పెద్దావిడైతే అస్సలు వినకుండా అవనిని చెడమడ తిట్టేస్తుంది. ఇక పక్కన ఉన్న పార్వతి, ఏంటమ్మా అవని నువ్వు చేసింది? నీ చేతికి ఉన్న గాజులు అసలు వాటి విలువేంటో నీకు తెలుసా? అవి మా అత్తగారివి, తరతరాల నుంచి మా ఇంటి కోడలికి వేసే నగలవి, వాటిని నువ్వు ఇలా దానం కింద ఇచ్చేయడమేంటమ్మా? ఒక్క మాట మమ్మల్ని అడుగుండాల్సింది అని చెప్పి ఇక పార్వతి కూడా అవనిని నిందిస్తూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, ఒక్క మాట అని అంటుంటే, నోరు మోయ్, ఇక ఒక్క మాట కూడా మాట్లాడేది లేదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, ఇలాగే ఇక్కడే ఉంటే రేపొద్దున్న ఈ ఆస్తులు కూడా దానం చేసేస్తావేమో, మా అందరినీ నడి రోడ్డున నిలబెడతావేమో అని చెప్పి ఇంకా పెద్దావిడ అవనిని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా లోపలికి పంపించేస్తుంది. పక్కన ఉన్న పార్వతి, అత్తయ్య గారు
అవని ఏం చెప్తుందో అని అంటుంటే, చూడు పార్వతి, నువ్విలా మెత్తగా ఉంటే తను ఇలాగే చేస్తుంది. నువ్వు ఒక అత్తగారివని సంగతి మర్చిపోతున్నావు. నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక పెద్దావిడ పార్వతిని కూడా గదమాయించి లోపలికి పంపించేస్తుంది. ఇంతలో కమల్ అక్కడికి వచ్చి, ఒసే ముసలి, ఏంటే ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? అయినా మా వదిన్ని ఏ వంకతో తిడదామా అని ఎదురు చూస్తూ ఉంటావు. నేను అంతా గమనిస్తూనే ఉన్నా. ఈ మధ్యన నువ్వు పల్లవి కలిసి తెగ గుసగుసలాడుకుంటున్నారు. మీ మీద నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు కావాలని ప్లాన్ చేసి వదిన్ని తిడుతున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి కమల్ అయితే అమాయకంగానే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఒక్కసారిగా పల్లవి, వీడు అమాయకుడైనా చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు, వీణ్ణి ఈ టాపిక్ నుంచి బయటకి తీసుకురావాలి అని చెప్పి ఇక పల్లవి, కమల్ బావా, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, సరదాగా ఎక్కడికైనా వెళ్దామా, అలా ఐస్ క్రీమ్ పార్లర్ అని చెప్పి పల్లవి అయితే ఇక కమల్ని అడగడంతో ఒక్కసారిగా కమల్ అదంతా మర్చిపోయి, ఏంటి పల్లవి, నువ్వు అడుగుతుంది నిజమా? నిజంగానే నువ్వు నాతో బయటికి వస్తావా అని అంటుంటే, ఏరా మొద్దు వెదవా, తను నిన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళమంటే ఇది కలా నిజమా, ఇదంతా నిజమేనా అని చెప్పి తింగరి వాగులన్నీ వాగుతూ ఉంటావేంటి? ముందు నా మనవరాల్ని తీసుకుని బయటికంట వెళ్ళు అని చెప్పి ఇక పెద్దావిడ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఇద్దరు కూడా సరదాగా బయటికి వెళ్తారు. ఇంకా సాయంత్రం ఎప్పుడెప్పుడు అక్షయ్ ఇంటికి వస్తాడా, అక్షయ్ని పట్టుకొని వీటన్నింటినీ చెప్పి ఇక అవనిని అక్షయ్ దగ్గర ఇరికించాలా అన్నట్టుగా పెద్దావిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే పెద్దావిడ్ని ఊసుగొలిపిన అవని పల్లవి కూడా అక్కడే ఉంటుంది. కానీ పక్క నుంచి పార్వతి, అత్తయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. అవని తెలుసో తెలియకో చేసేసింది. దానికి నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి తిరిగి మళ్ళీ ఆ వస్తువుల్ని నేను తెప్పిస్తాను. దీన్ని పెద్దది చేసి అక్షయ్ దాకా తీసుకెళ్లొద్దు, నా మాట వినండి అని చెప్పి ఇక పార్వతి అయితే పెద్దావిడికి నచ్చ చెప్తూ ఉంటే, పెద్దావిడ, నువ్వు ఊరుకో పార్వతి, ప్రతి విషయంలో ఆ అవనిని ఇలాగే వెనకేసుకొచ్చి నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూసావుగా ఏం చేసిందో. తరతరాల నుంచి వస్తున్న ఆ గాజుల్ని ఏకంగా వాళ్ళకి దానం కింద చేసేసింది. రేపొద్దున ఈ ఆస్తిని కూడా దానం చేస్తుంది. తరువాత మనందరం నడి బజారులో నిలబడాలి. నువ్వు పెద్ద కోడల మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక పార్వతిని పెద్దావిడ అరుస్తూ ఉండగానే ఇంతలో అక్షయ్ వస్తాడు. ఏమైంది నానమ్మ, ఎందుకు అమ్మని అలా గదమాయిస్తున్నావు అని అంటుంటే, అది కాదన్నయ్య అని చెప్పి పక్క నుంచి కమల్ ఏదో చెప్పబోతుంటే, రేయ్ తింగర వెదవా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి పెద్దావిడైతే ఇక అక్షయ్తో, చూడు అక్షయ్, నువ్వు నా కొడుకు కష్టపడి రూపాయి పోగేసి ఈ ఆస్తుల్ని సంపాదించి పెడుతుంటే నీ పెళ్ళం తిని కూర్చుని ఉండలేక ఏకంగా ఆస్తులని దాన ధర్మాలు చేసి ఆస్తుల మొత్తాన్ని కరిగించేస్తుంది అని చెప్పి ఇక అక్షయ్కి పెద్దావిడ చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్, ఏం మాట్లాడుతున్నానమ్మా, అసలు ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఇంకేం జరుగుతుంది, నీ భార్య తరతరాలుగా వస్తున్న గాజుల్ని నాకు మా అత్తగారిచ్చారు, ఆవిడికి వాళ్ళ అత్తగారిచ్చారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆ గాజులని పెద్ద కొడలని తన చేతికేస్తే ఆ గాజుల్ని దానం చేసేసింది. పైగా ఇంకా తన మెడలో ఉన్న గొలుసు కూడా ఇచ్చేసింది. రేపొద్దున ఈ ఆస్తిని కూడా ఇచ్చేస్తుంది. తరువాత మేమందరం నడి రోడ్డున నుంచోవాలి అని చెప్పి ఇంకా పెద్దావిడైతే అక్షయ్కి ఫుల్గా రెచ్చగొడుతుంది. అక్షయ్ ఆవేశంగా లోపలికైతే వెళ్తాడు. అక్షయ్ వెళ్ళిన మరుక్షణం అవని, ఏవండి అని పిలవడంతో ఇక అక్షయ్, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ప్రతిరోజు నీ వల్ల ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుందా అని చెప్పి అక్షయ్ అయితే ఇక అవనిని నిలదీస్తుంటాడు. అవని, ఏమైందండి, నేనేం తప్పు చేశాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే, ఏం తప్పు చేశావా, అసలు నీ చేతులకున్న గాజుల్ని ఎందుకిచ్చావు, ఆ గాజుల్ని దానం చేసే హక్కు నీకెవరిచ్చారు అని అడగడంతో, ఏవండి ఏం మాట్లాడుతున్నారు, మీకు తెలియకుండా నేను ఒకరికి సహాయం చేశాను, అది తప్ప అని అడగడంతో, అవును తప్పే,
నువ్వు చేసింది నోటికి మొమ్మాట్లు తప్పే. నేను నాన్న రాత్రనక పగలనక కష్టపడి ఒక్కొక్క రూపాయిని పోగేసి ఈ ఆస్తులు సంపాదించి మిమ్మల్ని మహారాణులా చూసుకోవాలి అనుకుంటుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేస్తుంటే ఎలా కుదురుతుంది? నువ్వు కష్టపడి సంపాదించి నీకు నచ్చిన వాళ్ళకి దానం ఇచ్చుకో. ఆ విషయంలో నిన్ను ఒక్కరు కూడా నిలదీరు. కానీ నేను సంపాదించే సంపాదన నన్ను అడగకుండా నువ్వు దానం చేయడానికి వీల్లేదు అని చెప్పి అక్షయ్ అయితే ఇక అవనిని చెడమడ తిట్టేస్తుంటాడు. అవని అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే వద్దు, నువ్వేం చెప్పద్దు. ఇప్పుడు మళ్ళీ మరొక కట్టు కథని అల్లుతావు. దాన్ని నమ్మించడానికి నీ ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తావు. నేను అవి వినడానికి సిద్ధంగా లేను. చూడు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కూతురి కోసం, నా కుటుంబం కోసం, అంతేగాని నీ జల్సా ఖర్చులకి కాదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని నిందిస్తూ ఉంటాడు. అవని అంటే మీ భార్యగా నేను మీరు సంపాదించిన రూపాయి ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదా అని చెప్పి అవని అడుగుతుంటే లేదు, నోటికి ముమ్మాట్లు లేదు. ఇలా మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఎదుటివారి మనసుతో ఆడుకునే నీలాంటి ఆడదానికి లేదు, హక్కు లేదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంట్లో నుంచి ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెట్టాలనుకున్నా దాన్ని మమ్మల్ని అడిగి మాత్రమే తీసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు. అక్షయ్ అన్న మాటలకి అవని తనలో తను చాలా కుమిలిపోతుంది. కానీ ఇంత బాధలో కూడా తను ఆశ్రమం వార్డెన్కి ఫోన్ చేసి ఆ పాపకి ఎలా ఉంది, ట్రీట్మెంట్ జరిగిందా అని చెప్పి ప్రతి క్షణం ఆ పాప గురించి అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే అవని అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చి హాల్లో కూర్చున్న అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో పెద్దావిడ రాజేంద్ర, అదిగో నీ పెద్ద కొడలు లేదు దాన ధర్మాలు చేసే ధర్మకర్త వస్తుంది అని చెప్పి ఇక పెద్దావిడ అవనిని తిడుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, అమ్మ ఏంటా మాటలు అని అంటుంటే, అవును, నేనేం మాట్లాడినా నీకు తప్పుగానే ఉంటుందిరా. అసలు నీ పెద్ద కోడలు ఏం చేసిందో తెలుసా? నా తరతరాల నుంచి మా అత్తగారు వాళ్ళ అత్తగారు ఇచ్చిన గాజులు పెద్ద కోడలు కదా అని ఈవిడ గారి చేతికి వేస్తే ఆ గాజుల్ని ఎవరికో దానం చేసేసింది. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆ ఆచారం ఈవిడతోనే ఆగిపోయేలా చేసింది అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనిని రాజేంద్ర ముందు నిందిస్తుంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవని చేతి గాజులు దానం చేసిందా? అమ్మా అవని, ఏంటమ్మా ఇదంతా నిజమా? ఎందుకమ్మా ఇలా చేసావు? ఒకవేళ డబ్బు అవసరం ఉంటే ఒక్క మాట నన్ను అడిగి ఉండాల్సింది. వాళ్ళకు కావలసినంత నేనిచ్చేవాణ్ణి. నువ్వు మా తరతరాల నుంచి వస్తున్న గాజుల్ని ఎవరికో దానం చేయడమేంటి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని తిడుతూ ఉంటాడు. పల్లవి అయితే ఇదంతా చూసి తెగ సంబరపడిపోతుంది. ఈ పల్లవిని ప్రతిసారి కూడా ఇలాగే ఏదో ఒక విధంగా తప్పించుకుంటుంది. ఈసారి అస్సలు తప్పించుకోలేదు. ఈ రకంగా అయినా సరే నిన్ను అందరూ తప్పు పడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఆసరాగా తీసుకుని నిన్ను ఇంటి నుంచి ఎలా గెంటేస్తానో చూడు అని చెప్పి ఇక పల్లవి ఆనందపడినంతసేపు పట్టలేదు. అదే టైంలో ఇక ఆశ్రమం నుంచి వార్డెన్ అలాగే కొంతమంది కలిసి అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన అవని, అమ్మా మీరేంటి ఇలా వచ్చారు? అక్కడ పాపకి ఆపరేషన్ అయ్యిందా అని అంటుంటే ఇక ఆ పెద్దావిడతో పాటు వచ్చిన వాళ్ళిద్దరూ కూడా, మీరేనా అవని అంటే, ఈరోజు మీరు కనుక లేకపోతే నా కూతురు ప్రాణాలతో బ్రతికేది కాదు అని చెప్పి ఇక అవనిని వాళ్ళు పొగిడేస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ అది చూసి షాక్ అయిపోతారు. అవని మీరు అని అంటుంటే ఇక వార్డెన్ అయితే, అవును అవని, ఆ పాప ఎవరో కాదు, ఇదిగో ఈ డాక్టర్ గారి వాళ్ళ పాపే. ఈవిడ చిన్నప్పుడే వాళ్ళ పాపని కోల్పోయానని ఎంతగానో కుమిలిపోయింది. ఆ పాప తప్పిపోయి మన ఆశ్రమానికి వచ్చింది. ఆ పాప చేతి మీద ఉన్న పుట్టి మచ్చతో
తిరిగి ఆ పాపని వీళ్ళు గుర్తుపట్టారు. ఆ పాప వీళ్ళ పాపే అని చెప్పి ఇక ఆ పెద్దావిడ అవనికి చెప్పడంతో అవని అవునా అంటే ఆ పాపకి అమ్మ నాన్న ఉన్నారన్నమాట. నాకు ఈ విషయం మనసుకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అనాథగా ఉన్న పాపకి అమ్మ నాన్న ఉండడం అనేది ఒక వరం లాంటిది. తిరిగి మళ్ళీ పాపని వెతుక్కొని రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఇక అవని అయితే చాలా ఆనందపడుతుంది. ఇక అతన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్, మీరు డాక్టర్ డాక్టర్ ప్రసాద్ గారు కదూ అని అడగడంతో అవును సార్, నేను డాక్టర్ ప్రసాద్. నేను మీ గురించి చాలా గొప్పగానే విన్నాను. కానీ మీరే కాకుండా మీ కుటుంబంలో వాళ్ళు కూడా ఇలాగే ఉంటారని అస్సలు అనుకోలేదు. ఈరోజు ఈవిడ వల్లే తిరిగి మళ్ళీ నా కూతురు మా దగ్గరికి చేరుకుంది. కాదు కాదు, ఈవిడ సహాయం చేయడం బట్టిచ్చే నా కూతురు ప్రాణాలతో తిరిగొచ్చింది. ఇదిగో అమ్మా, ఇదిగో ఈ గాజులతోనే నా కూతురు ప్రాణాలు కాపాడావు. కానీ నీ రుణం ఎలా తీర్చుకోమని చెప్పి ఆ గాజుల్ని అవని చేతికి ఇచ్చి ఇక వాళ్ళైతే చూడమ్మా, నా పాప పోయినా బాధలో నా భార్య చాలా కుంగిపోయింది. అట్లాంటప్పుడు నేను ఒక ఆశ్రమాన్ని రన్ చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మేమున్న పొజిషన్లో ఆ ఆశ్రమాన్ని రన్ చేయలేకపోతున్నాం. పైగా దాంతోపాటు మరికొన్ని ఆశ్రమాలను కూడా నా భార్య తను దత్తత తీసుకుంది. కానీ అనుకోకుండా నాకు ఫారెన్లో మంచి అవకాశం వచ్చింది. అందుకే నేను తను ఇక మా పాప ముగ్గురం ఫారెన్కి వెళ్ళిపోతున్నాం. ఆ ఆశ్రమాల బాధ్యత నువ్వే తీసుకోవాలి. దానికి కావలసిన అన్ని అవసరాల్ని మేం తీరుస్తాం. ప్రతి నెల ఆ ఆశ్రమానికి కావలసిన డబ్బుని మేం పంపిస్తాం అని చెప్పి ఆ డాక్టర్ గారైతే ఇక అవనికి చెప్పిన మాటలకి అవని చాలా సంతోషపడుతుంది. ఇదంతా విన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్షయ్ని చూసిన వార్డెన్ గారు, బాబు ఈరోజు మీరు మీరు వాళ్ళ పాపని కాపాడారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని చెప్పి వార్డెన్ అయితే ఇంకా అక్షయ్ని అలాగే అవనిని ఇద్దరికీ కూడా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కమల్, నాన్న విన్నారుగా, ఒసే ముసలి విన్నావుగా, చూసావుగా, వదిన ఆ గాజులు దానాలు చేసింది, ఇష్టం వచ్చినట్టు జల్సా ఖర్చులు చేస్తుందని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు. ఈరోజు అవే గాజులు ఒక ప్రాణం కాపాడింది, ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అందుకే జరిగిందేదో తెలుసుకోకుండా ఇట్లా నోరు జారితే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇక కమల్ అయితే పెద్దావిడ్ని గసురుతూ ఉంటాడు. ఇక పార్వతి అయితే ఏవండి, అసలు ఏం జరిగిందో అవనిని చెప్పనివ్వకుండా ఇలా అవనిని మీ అందరూ కలిసి మీ మాటలతో చాలా బాధ పెట్టారు అమ్మ అవని అని అంటుంటే, అయ్యో అత్తయ్య గారు పర్వాలేదు, మీరందరూ నా కుటుంబం, మీరు ఎవరేమన్నా నాకేం బాధ కలగదు అని చెప్పి అవని అయితే అయ్యో కాఫీ చల్లారిపోయింది, నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాఫీని కప్పుల్ని తీసుకెళ్ళబోతుంటే రాజేంద్ర ప్రసాద్, అమ్మ అవని, నీ మంచితనాన్ని నిన్ను అర్థం చేసుకోక నేను కూడా మూర్ఖుడిలాగా ప్రవర్తించాను, నేను కూడా నిన్ను అని అంటుంటే, అయ్యో మావయ్య గారు వద్దు, మీ నోటి నుంచి నన్ను క్షమాపణలు అడగద్దు, అది నేను తట్టుకోలేను అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. అక్షయ్కి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇక అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని అని పిలవడంతో, ఏంటండి ఏమన్నా కావాలా అని అడగడంతో, అది కాదు అవని, నిన్ను చాలా మాటలన్నాను, నా డబ్బు నా ఇష్టం, నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి లేదు అని ఏవేవో మాట్లాడి నీ మనసుని చాలా బాధ పెట్టాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమిస్తావా? ఛీ, నాకు నీ మొహం చూపించుకోవాలంటేనే సిగ్గుగా ఉంది అని చెప్పి
ఇక అక్షయ్ అయితే అవని దగ్గర చాలా సిగ్గుపడుతూ క్షమాపణలు అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూసిన పల్లవి, ఛ! ఎన్నిసార్లు ఈ అవనిని అందరి ముందు ఇరికించి ఇంటి నుంచి పంపించేయాలి అనుకున్నా ప్రతిసారి కూడా ఈ అవని ఏదో ఒక రకంగా బయట పడుతూనే ఉంది. ఈ అవనిని ఎలా పంపించాలి అని చెప్పి మళ్ళీ పల్లవి మరొక ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.